హలో ఎవ్రీవన్, ఈరోజు మనం డోరీ ఎలా తీయాలో చూద్దాం. 2 ఇంచుల వెడల్పు, మీటర్‌న్నర పొడవు ఉండే ఒక క్లాత్ తీసుకోండి, సన్నం క్లాత్. మనం నీట్గా మిషన్ మీద పెట్టి 2 ఫోల్డింగ్లు చేసి నీట్గా స్టిచ్ వేసుకోండి. పాదంకి ఇటువైపు క్లాత్ అస్సలు రాకూడదు. అప్పుడు క్లాత్ వస్తే కొంచెం దలసరిగా వచ్చేస్తుంది తాడు. మనం మిషన్ నీడిల్ ఉంటుంది కదా, మిషన్ నీడిల్తో మనం ఇప్పుడు డోరీ ఎలా లాగాలో చూద్దాం. తాళ్ళని కూడా అంటారు వీటిని కొన్ని వైపులు. చూడండి, ఇప్పుడు షార్ప్గా ఉంది కదా సూది. షార్ప్గా ఉండే సైడు ముడి వేసుకోవాలి. మనం ఎక్కడ స్టిచ్ వేసామో స్టిచ్ వేసే దగ్గరే ఒక ముడి వేసుకోండి. సూదికి 4 పొరలు దారం ఎక్కించాలి. చూడండి, ఇప్పుడు షార్ప్గా ఉండే సైడు 2 పొరల మధ్యలో సూది లాక్కుంటే అది టైట్గా వేయొద్దు. ముడి కొంచెం లూజ్గానే వేయండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ రౌండ్గా ఉంది కదా, అది మనం ఎక్కడ కుట్టుకున్నామో ఆ కుట్టు వేసే దగ్గర నీట్గా లోపలికి పెట్టి ఆ చివరి వరకును అలానే లోపలికి అలా పెట్టాలి. క్లాత్ అంతా బ్యాక్ సైడ్ లాక్కోవాలి. సూది ముందుకు వెళ్ళాలి. అలాగా సూది మాత్రం రౌండ్గా ఉండే సైడే పెట్టండి, నీడిల్ ఉండే సైడ్ అసలు పెట్టొద్దు. చూడండి, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు సూది వచ్చింది కదా బయటికి. ఇప్పుడు అదంతా బ్యాక్ సైడ్ లాక్కోండి, ఆ కుచ్చులన్నీను. ఇప్పుడు చివరి ముడి కనిపిస్తుంది కదా, మనం ఫస్ట్ వేసుకున్నాం ఆ ముడి ఇప్పుడు లోపలికి వెళ్తేనే మనకి క్లాత్ నీట్గా వస్తుంది. కుచ్చులు ఒక్కొక్కటి నీట్గా లాక్కోండి. చూడండి, ఇప్పుడు ముడి లోపలికి వెళ్ళాలి. ప్రతి కుచ్చు ఒక్కొక్క కుచ్చు లాగండి. కొంచెం పెకిలించినట్టు లాగితే వస్తుంది. ఇక్కడ వచ్చేసిందంటే మనకి తాడు ఈజీగా వచ్చేస్తుంది. అంతే, వచ్చింది, ఇంకా అయిపోయింది. ఇంకా అలాగే తాడు తీయడమే. ఇంకా చూడండి, ఒక చేయితో నీడిల్ పట్టుకోవాలి. కొంచెం స్టార్టింగ్ కొంచెం అలా లాగండి, పైన క్లాత్ లాగాలి. ఇప్పుడు నీడిల్ చేయితో పట్టుకోండి. నీడిల్కి దారం ఉంది కదా, ఆ దారం ఒక చేయితో లాగాలి, ఒక చేయితో పైన క్లాత్ను లాగాలి. అలా లాగుతూ ఉంటే క్లాత్ నీట్గా వస్తుంది. తాడు చివరికి వెళ్ళే వరకు అలాగే లాగండి. మరి గట్టిగా లాగద్దు, తాడు సూది దగ్గర ఉండే దారం తెగిపోతుంది. తేలిగ్గా లాగండి, వస్తుంది నీట్గా, చిక్కులు అవ్వకుండాను. సూది మాత్రం విడిచిపెట్టొద్దు. సూది దారము రెండును కలిపి లాగాలి. ఇదిగోండి, తాడు మనకు వచ్చింది కదా. ఇప్పుడు తాడు పట్టుకొని ఇప్పుడు క్లాత్ మనం లాగాలి. క్లాత్ అంతను బ్యాక్ సైడ్కి లాగితే మనకి బయటికి నీట్గా అయ్యే తాడు మనకి డోరీ నీట్గా వచ్చేస్తుంది. మరీ గట్టిగా లాగొద్దు, క్లాత్ పీసిరైపోయి ఒక్కొక్కసారి చిరిగిపోతుంది. ఖాళీ క్లాత్ పైన పెట్టుకొని తాడు లాగాలి. ఇక్కడ చివరిలో కొంచెము చిక్కులాగా అవుతుంటాయి. ఇప్పుడు మన కుచ్చులను బ్యాక్ వైపు లాక్కొని ప్లెయిన్గా ఉంచి మెల్లగా లాగితే అవుతుంది. చూడండి, కుచ్చులు అయిపోయింది, చిక్కులు అయిపోయింది. కొంచెం క్లాత్ ముందు వైపు లాక్కొని మళ్ళీ ఇప్పుడు నీట్గా స్టార్ట్ చేయండి. మళ్ళీను చూడండి, మెల్లమెల్ల కొంచెం కొంచెం లాగండి, నీట్గా అయిపోతుంది. చూడండి, ఎంత ఈజీగా డోరీ తీసుకున్నామో. మీకు ఎంత పొడవు అవసరమైతే అంత క్లాత్ తీసుకోండి. కొందరు పొడవు పెడతారు, కొందరు పొట్టు పెడతారు. ఆ దారం కట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.